పెద్ది నుంచి మరో సూపర్ స్టార్ లుక్ రిలీజ్. కరునాడ చక్రవర్తి లుక్ తో మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించిన మేకర్స్. చరణ్ కి కోచ్ అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్స్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వస్తున్న మూవీనే పెద్ది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ తో చరణ్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెంచాడు. తనదైన స్టైల్లో బ్యాట్ జులిపించి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ది సంతకం ఎలా ఉండబోతుందో చూపించాడు. అయితే లేటెస్ట్ గా మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్డే సందర్భంగా పెద్ది సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో మేకర్స్ రివీల్ చేశారు. ఇదే టైంలో ఆయనకు బర్త్డే విషెస్ చెబుతూ తన క్యారెక్టర్ పేరు గౌర్ నాయుడు అని రివీల్ చేశారు. పెద్ది సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 2 రోజులు షూట్ కూడా పూర్తి చేసినట్లు శివరాజ్ కుమార్ గతంలో చెప్పారు. 2 రోజులు చాలా సరదాగా అనిపించిందని, ఫస్ట్ టైం తెలుగులో మాట్లాడాని, డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్, నా షాట్ ను చాలా అభినందించారు, రామ్ చరణ్ బిహేవియర్ చాలా బాగుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ టైం తెలుగులో డైలాగ్ చెప్పాను, పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్, బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చిందని ఆయన అన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు కోచ్ గా శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మాత అండ్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శివరాజ్ కుమార్ తో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ దాదాపు 30 వెర్షన్లతోటి ఒక్కో సాంగ్ ఇచ్చారట. అండ్ వచ్చే సంవత్సరం మార్చ్ 27న పెద్ది ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ లుకే గౌర్ నాయుడు. సో గౌర్ నాయుడు ఎవరు అని కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. గౌర్ నాయుడు అంటే ఈ క్యారెక్టర్ లో రామ్ చరణ్ కి కోచ్ గా నటించేటువంటి శివరాజ్ కుమార్ క్యారెక్టర్ నేమే గౌర్ నాయుడు. సో వాళ్ళు ఆల్రెడీ బుచ్చిబాబు సనా ఆయన అకౌంట్ లో, సోషల్ మీడియా అకౌంట్ లో అఫీషియల్ గా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. హ్యాపీ బర్త్డే అవర్ కరునాడ చక్రవర్తి అని కూడా ఒక రివీల్ చేసి అండ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అని కూడా ఆయన పెట్టడం జరిగింది. సో మొత్తంగా ఈ సినిమాకి ఏదైతే పెద్ది ఎప్పటి నుంచో శివరాజ్ కుమార్ యాక్ట్ చేస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన లుక్స్ ఎలా ఉంటాయని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశారు ఫ్యాన్స్. అయితే ఆయన పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ లో, అంటే 90s బ్యాక్గ్రాఫ్ లో జరిగేటువంటి ఒక స్టోరీ అయితే కనిపిస్తుంది. సో ఈ సినిమాలో పెద్ది క్రికెట్ షాట్ మనకు తెలుసు కదా. ఈవెన్ రీసెంట్ గా ఐపీఎల్ వచ్చినటువంటి టైంలో ఆ క్రికెట్ షాట్ చాలా ఫేమస్ అయింది. అలాంటి ఒక క్రికెట్ షాట్ ని సినిమాలో క్రియేట్ చేసింది శివరాజ్ కుమారే అని కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మొత్తంగా శివరాజ్ కుమార్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే అనిపిస్తుంది. ఆయన లుక్ చూస్తే కంప్లీట్ గా మాస్ అండ్ కోర మీసాలతోటి ఒక హాఫ్ లుక్ ఏదైతే హాఫ్ ఫేస్ ని రివీల్ చేస్తూ ఆ లుక్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ చరణ్ కి గురువు అంటే ఆ మాత్రం మాస్ జాతర లాంటి పర్ఫార్మెన్స్ ఉండాలి కాబట్టి శివరాజ్ కుమార్ని తీసుకొచ్చి పెట్టారన్న కామెంట్స్ కూడా ఇప్పుడు ఆ పోస్ట్ ని చూసినప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ పెద్ది క్రికెట్ షాట్ ఒక్కటే కాదు, దీంట్లో ఆ పెద్ది క్రికెట్ ఎపిసోడ్ ఏదైతే చరణ్ కి కోచ్ అయినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒక పార్ట్ మాత్రమే. దాంట్లో ఒక 3 to 4 వర్షన్స్ ఉన్నాయని కూడా డైరెక్టర్ బుచ్చిబాబు గతంలో చెప్పారు. అంటే క్రికెట్ బ్యాక్గ్రాఫ్ లో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, దాని తర్వాత ప్రీవియస్ గా రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవాల కోసం జరిగేటువంటి ఒక సీన్ ఉంటుంది, అండ్ దాని తర్వాత ఇంకో జనర్. సో మొత్తంగా ఒక 3-4 వర్షన్స్ ని స్టోరీ మిక్స్ చేసి ఈ సినిమా రాబోతుంది. సో మీరు చూసేటువంటి సర్ప్రైజ్ చాలా ఉంటాయి. అండ్ దివ్యేందు శర్మ క్యారెక్టర్ ఒక ఎపిసోడ్ లో ఉంటుంది, దాని తర్వాత జగపతి బాబు ఒక ఎపిసోడ్, దాని తర్వాత శివరాజ్ కుమార్, ఇలా ఒక 3 నుంచి 4 ఎపిసోడ్స్ మొత్తం కంప్లీట్ గా సినిమాకు హై ఇచ్చేటువంటి ఎపిసోడ్స్ ఉంటాయి. మీరు చూసింది ఓన్లీ 0.01% మాత్రమే. పెద్దిలో చూడాల్సింది ఇంకా చాలా ఉందని కూడా సినిమాని బుచ్చిబాబు ఒక రేంజ్ లో అయితే పెంచాడు. సో ఈ లుక్ తోటి పెద్ది మరో రేంజ్కి వెళ్ళిపోతున్నాడో ఎలాంటి డౌట్ లేదు. దీనికి తోడు ఏఆర్ రెహమాన్ కూడా ఒక్కొక్క పాటకి 30 వర్షన్స్ ఇస్తున్నాడు. సో మనకు తెలిసిందే కదా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే అండ్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ కాబట్టి. సో మ్యూజిక్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని ఆ రేంజ్ లో అందుకుంటుందనే అనిపిస్తుంది. సో చూడాలి మరి పెద్ది గౌర్ నాయుడు లుక్ ఎలా ఉంది, కామెంట్ చేయండి.